ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ అనంత పద్మనాభ ఉద్భవుడ శ్రీ ఆదిశిలాక్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్దకల్ నుండి గురువులు యతులకు మరియు అతీరత మహారథ ప్రజాసేవ నాయకులకు లక్షలాది భక్త కోటి జనులకు లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు తెలుపుతూ కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము మరియు ఇప్పటి కలియుగంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మూడు అంశములుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరునిగా సృష్టి స్థితి లయకారకులుగా వెలుగొందిన త్రిమూర్తి క్షేత్రము ఈ ఆదిశిలాక్షేత్రము. మహాశివుని కోరిక మేరకు బ్రహ్మ ఆజ్ఞానుసారము విష్ణువు గురించి ద్వాపరాంతమున కలియుగ ప్రారంభంలో సాక్షాత్తు పరమశివుడు తెల్లని శేతద్వీపంపై దశావతారం స్తుతించి వాయువును స్తంభింపచేయగా శ్రీ వెంకటేశ్వర స్వామి మొదటి కాలు గిరిశాచల పర్వతంపై దేవరగట్టుపై మోపగా విష్ణు స్వరూపుడైన వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో సంస్కృతంలో దక్షిణకాండ పురాణంలో 4వ అధ్యాయంలో పేర్కొనబడినది. ఈ మహాదివ్యక్షేత్రము ఆదిశిలాక్షేత్రము. అపర తిరుపతిగా విరాజిల్లుచున్న ఈ ఆదిశిలాక్షేత్రము గురించి ముచ్చటగా 3 విషయము తెలియజేయుచున్నాము. 1. దేశ మొత్తంలో ఒక శిలయందు ఒక దేవుడు మాత్రమే ఉద్భవించు చరిత్ర కలదు. కానీ ఈ ఆదిశిలయందు ముందు భాగమున గుహయందు 3 ద్వారములు ఏర్పడి మధ్యమున శ్రీనివాసుడు తిమ్మప్ప స్వామి, ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపు అనంత పద్మనాభస్వామిగా రూపములో, శిల వెనుక భాగమున భూలక్ష్మీవరహస్వామి, పశ్చిమమున ఆంజనేయ స్వామి భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధముగా వెలుగొందినారు. నంబర్ 2. త్రిమూర్తి క్షేత్రం వెలుగొందు ఈ ఆదిశిలా క్షేత్రము ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు 3 సాంప్రదాయము గల క్షేత్రము దేశ మొత్తంలో ఎక్కడా కానరాదు అని తెలియజేయుచున్నాము. 3. సాక్షాత్తు అపర తిరుపతిగా కొనియాడు ఈ క్షేత్రము నుండి ఎవ్వరునూ తిరుపతికి వెళ్లరు. అంతేగాక ప్రతినిత్యము ఉత్సవ విగ్రహాలతో దేవుళ్ళు ఊరేగుట వలన 2 అంతస్తుల మేడ కట్టరు. లక్షలాది భక్తులకు తెలియజేయడమేమనగా ఈ సంవత్సరం నుండి అనగా డిసెంబర్ మార్గశిర మాసం బ్రహ్మోత్సవముల కొరకు 3 పనులు చేయుటకు సంకల్పించినాము. సాక్షాత్తు విష్ణువు కొలువైనందున వైకుంఠ సప్తద్వారములు టేకు వుడ్డుతో ఏర్పాటు చేయుటకు నిర్ణయించినాము. దేవాలయ ఆవరణం చుట్టూ శిలాస్తంభములతో ఏర్పాటు చేసి శిలా పడమటి ద్వారము శ్రీ చిరంజీవి జె రమేశాచారి అర్చకుని ఆధ్వర్యంలో దేవాలయం చుట్టూ ఏర్పాటు చేస్తూ పని ప్రారంభించటము జరిగినది. 3. భక్తుల సహాయ సహకారాలతో గర్భగుడి నందు శిలాద్వారములకు వెండి దశావతారములు తొడుగు ఏర్పాటు చేయుటకు మరియు ఉత్తర ద్వారం వెండితో ఏర్పాటు చేయుటకు సంకల్పించనైనది. కావున పై తెలిపిన పనులకు భక్తుల ద్వారా తను మన ధన సహాయ సహకారాలు కోరుచున్నాము. అంతేగాక ఒక్కసారి శ్రీ ఆదిశిలాక్షేత్రమునకు వచ్చి శ్రీ తిమ్మప్ప స్వామి దర్శించుకొని ఆ స్వామి ప్రసాదించిన ఈ సువర్ణ అవకాశమును సద్వినియోగము చేసుకుని పునీతులు కాగలరని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించుచున్నాం. ఇట్లు శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మదనకల్, జోగులాంబ, గద్వాల్ జిల్లా దేవాలయ కమిటీ. దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీ కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు, కార్యనిర్వహణాధికారి శ్రీ సత్య హరిశ్చంద్రారెడ్డి. ధన్యవాదములు. ఆదిశిలాక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మల్దకల్, జోగులాంబ, గద్వాల్ జిల్లా. బ్రహ్మోత్సవములు. కళ్యాణోత్సవము తేదీ 2/12/2025 మంగళవారము రాత్రి 11 గంటలకు. తెప్పోత్సవం 3/12/2025 బుధవారము 4 గంటలకు. రథోత్సవము 4/12/2025 గురువారం 11 గంటలకు. అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవములు జరపబడను. భక్తులందరికీ ఇదే ఆహ్వానము. ఇట్లు కృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు, వ్యవస్థాపక వంశీయులు, శ్రీ ఆదిశిలాక్షేత్రం స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, మల్దకల్.